ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో దివ్యమైన అంశం జీవన సంగీత స్వరాలు. మన జీవితంలో ప్రతి ఒక్క అంశాన్ని ఒక సంగీత స్వరంగా ఎలా ఆస్వాదించాలి అనేది మనం ఈరోజు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా తెలుసుకుందాం. ఈ మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఒక సంగీత స్వరంలా మనం ఆనందాన్ని అనుభవం చేసుకోవాలి, మధుర సంగీతంలా మనం ఆస్వాదించాలి అంటే ఆధ్యాత్మికత తప్పనిసరిగా కావాల్సిందే. ఎందుకంటే ఈ రోజున్న భౌతిక బాహ్య ప్రపంచంలో మనసుకి బాధ పెట్టేటువంటి విషయాలు, అంశాలు, దృశ్యాలు రకరకాలుగా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎలా అయితే సముద్రం యొక్క అలలు వృద్ధి అయ్యే కొద్దీ ఎంత ఉద్వేగంతో పెరుగుతూ ఉంటాయో అంత మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా. అలాగే మనలో భావోద్వేగాలు ఎంతగా సంతోషకరంగా, ఆనందభరితంగా, సుఖప్రదంగా, ఆధ్యాత్మిక చింతనతో ఉప్పొంగుతూ ఉంటాయో మన మానవ జీవితం యొక్క సంగీత స్వరంలాగా ఎప్పుడు కూడా ఆనందకరంగానే ఉంటుంది. సంగీత స్వరాల్లో ఏ ఒక్క స్వరం కొంచెం కింద మీద అయినా కానీ ఆ ఆనందం అనేది ఉండదు. అక్కడ మధురత అనేది, ఆ మధుర స్వరంలో పొందేటువంటి ఆ స్వరం అనేది మిస్ అయిపోతుంది. అలాగే మానవ జీవితంలో కూడా మనం అప్ అండ్ డౌన్స్ అనేవి ప్రతి ఒక్కరికి సహజమే. అంటే ఒకరోజు ఒక రకంగా ఉన్నా మరొక రోజు మరొక రకంగా ఉంటుంది. మనుషులు కూడా మనతో పాటు ఒకసారి ఒక రకంగా ఉన్నా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఎలా మారుతూ ఉంటారో, మన ఆలోచనలు కూడా కొన్ని రోజులు ఎలా ఉంటూ ఉంటాయి, మళ్ళీ ఎలా మారుతూ ఉంటాయి. కానీ వీటన్నిటిలో కూడా మార్పు అనేది సహజం. కానీ మన జీవిత సత్యం ఏంటంటే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికతతో పక్కా తోడై ఉంటామో, ప్రతిరోజు దైనందిక జీవితంలో మన ఆలోచనలకి ఈ ఆధ్యాత్మిక చింతనని తోడు చేస్తూ ఉంటామో, మన ఆలోచనలో ఎప్పుడు కూడా ఇలాంటి అప్ అండ్ డౌన్స్ అనేవి వచ్చినా కానీ ఒక సమతుల్య జీవితాన్ని గడిపేటువంటి ఆ నిగ్రహ శక్తి, అలాంటి ఏకాగ్రత శక్తి మనం నిలుపుకోగలుగుతాం. అయితే జీవితంలో ఎప్పుడు వస్తుంది అలాంటి సంగీత స్వరం లాంటి ఆనందం? మనం మన జీవితాన్ని అలా సంగీతంలాగా ఎప్పుడు ఆస్వాదించగలుగుతాము? మనలో మంచి దివ్య గుణాల ధారణ. ఇప్పుడు దేవతల్లో చూడండి, మనల్ని ముఖ్యంగా ఆకర్షించేది వాళ్ళల్లో దైవత్వం. మన సనాతన ధర్మానికి ముఖ్యంగా ఇంత ప్రాముఖ్యత ఉండడానికి అంతరార్థం, ఈ భారతదేశానికి ఇంతగా సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటారు? మనం దేవతల్ని ఆరాధిస్తాం కదా. ఆ దేవతల్లో వాళ్ళ యొక్క సభ్యత, సంస్కారం, వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ పురాణ కథల్లో ఏవైతే వింటామో మనం సంస్కృతి అన్ని రకాలుగా ఈ వేదాలు, శాస్త్రాల్లో, ఆ వేద శాస్త్రాల్లో పొందేటువంటి ఆనందం భాగవతం అనండి, మహాభారతం అనండి, రామాయణం అనండి, వీటన్నిటిలో కూడా వినే కొద్దీ మన మనసుకి ఎంత రసానుభూతి అనుభూతి అవుతుంది. అది కూడా ఆధ్యాత్మికత పట్ల ఎంత రుచి పెట్టుకుంటూ ఉంటామో ఆ మనసుకి రసానుభూతి అందుతూ ఉంటుంది. ఇప్పుడు జీవన రసాల్లో డే అంతట్లో తినాలి, తాగాలి, కట్టుకోవాలి, పెట్టుకోవాలి, అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి అని ఎన్నో రకాల రసానుభూతి కోసం మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తూ ఉంటాం. ఒక మ్యూజికల్ దానికి వినాలనుకోవడానికి ఎంతో మంచి ఖర్చు పెట్టి వెళ్తూ ఉంటాం. ఒక కళ్ళకి రసానికి మనం చూసి ఆనందించడానికి ఎన్నో రకాల దృశ్యాలకి ఎంతో ఖర్చు పెట్టి వెళ్తూ ఉంటాం. అన్ని రకాలుగా రసాల అనుభూతి కోసం ఎన్నో రకాలుగా వెతుకుతూ ఉంటాం ఈ ప్రపంచంలో. కానీ మనం బాహ్య ప్రపంచం నుంచి ఒక్కసారి ఆంతరిక ప్రపంచంలో వస్తే, ఆధ్యాత్మికత అంటేనే ఆంతరిక ప్రపంచంలో వెళ్ళడం. ఎప్పుడైతే ఆంతరిక ప్రపంచంలో మనం వ్యక్తిగతంగా ఆలోచిస్తామో, మనం చేసేటువంటి రోజంతా వ్యవహారంలో కూడా ఎంత మాధుర్యాన్ని, మనలో సరళ స్వభావాన్ని, సహనశీలతని, హర్షిత ముఖత్వాన్ని, ప్రసన్నత్వాన్ని, ఒక ధైర్యతనండి, ఒక మరి సమాయించుకునే శక్తి అనండి, అంతర్లీనం చేసుకునే శక్తి, ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? సంగీత స్వరాలు లాంటివి, దైవత్వంతో కూడినటువంటి దివ్య గుణాలు.
అందుకే ఆ దేవతల్ని చూస్తూనే మన మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా, మనసుని పులకరించినట్టుగా మనకి అనుభూతి అవుతుంది. కనుక ఎప్పుడు కూడా మనకి సహజంగా ఏ పరిస్థితులు దుఃఖదాయపరమైన ఉన్నా కానీ, అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ, మన జీవితం అలా సంగీత స్వరంలో ముందుకు సాగిపోవాలి అంటే మనలో ఈ ఒక్కొక్క దైవ గుణాన్ని ధారణ చేయాలి. ధారణ అంటే ఆచరణలో తీసుకురావాలి. ముఖ్యంగా కలహక్లేశాలు వచ్చేది మనిషికి మధ్యలో ఈ భేదాభిప్రాయాలు, దూరం అంతా కూడా పెరగడానికి, వీటన్నిటికీ కూడా కారణం ఏంటి? మనలో ఆసురత్వమే. అంటే మనలో కొన్ని బాధ పెట్టేటువంటి ఆశ్రీ లక్షణ, రాక్షస సంస్కారాలు అంటారు కదా, అలాంటి కొన్ని అవలక్షణాలే మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మన జీవితంతో మనకి విరక్తి పుట్టేలా చేస్తుంది. వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. అసలు ఎందుకు జీవించాలి, మనం ఎందుకు వచ్చాం ఇక్కడ ఈ నాటకంలో అన్నట్టుగా చాలా విరక్తిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ జీవితం ఏదైతే లభించిందో ఇందులో మనం ఆధ్యాత్మికత ద్వారా పొందేటువంటి ఆనందం ఒక సంగీత స్వరం లాంటిది. సంగీతానికి కూడా చాలా కష్టపడాలి. అలా డైరెక్ట్గా స్వహతగా రాదు కదా. ఇప్పుడు ఏ సంగీత విద్వాంసులైనా కానీ వాళ్ళు కూడా జీవితంలో చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి సాధన చేస్తేనే ఈరోజు పెద్ద పెద్ద సభల్లో వాళ్ళు అంత మంచి సంగీతంతో అనేక మంది మనసుని ఆహ్లాదపరుస్తున్నారు, ఆనందపరుస్తున్నారు. కానీ భగవంతుడు మనకి ఆధ్యాత్మికత అనే సాధనతో నిత్య జీవితంలో మీకు మీరు ఈ జ్ఞానం ఆధారంతో అలాంటి మాధుర్యమైన సంగీతాన్ని ప్రతి ఫీల్డ్లో ఎలా ఆనందాన్ని పొందొచ్చు అనే విధి విధానాన్ని తెలియపరుస్తున్నారు. కేవలం దీన్ని మనం అనుసరించాలి. ఎందుకంటే మనం కోరుకునేది ఇదే కదా. మనం జీవితం సంతోషంగా ఉండాలి, సుఖదాయిగా ఉండాలి, మన సంబంధాలు మనతో పాటు ప్రత్యక్షంగా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాం. చూడండి, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళతోటి కంప్యూటర్ ద్వారా మనం ఎన్నో రకాలుగా సాధనాలతోటి మాట్లాడుతున్నాం. కానీ ప్రతిరోజు నిత్యం మనతోటి నడుస్తున్నటువంటి మనుషులతో మనం ఎంతవరకు ఆనందంగా ఉండగలుగుతున్నాం? మనం చేసే ప్రతి పని రోజంతట్లో రొటీన్ వర్క్లో కూడా అందులో ఎంత ఆనందాన్ని పొందగలుగుతున్నాం? విసుక్కుంటూ, వైరాగిగా, తిట్టుకుంటూ అలా చేయడంతో ఇంకా మనకి కొత్త కొత్త కర్మబంధన, అనారోగ్యం, మన మనస్సు ఒక కెమికల్గా ఆలోచనని లోపల కెమికల్ తయారు చేస్తూ ఉంటుంది. అంటే అది ఈ నెగిటివ్ ఆలోచనలే, ఈ చెడు ప్రవర్తనతో కూడినటువంటి దుష్ప్రవర్తన ఏదైతే ఉందో, చెడు దృష్టి, ఇది మనుషుల మధ్యలో మనకి రకరకాలుగా కలహక్లేశాలని తీసుకొస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఇంకా జీవితం పట్ల విరక్తి పుడుతూ ఉంటుంది. అన్ని సాధనాలు ఉన్నప్పటికీ కూడా, అంత సకల సౌకర్యాల్ని అలవర్చుకున్నప్పటికీ కూడా జీవిత మాధుర్యం, ఆనందాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మికత శక్తి లోపించిన కారణంగా. కనుక ఈరోజు మనము స్పిరిచువాలిటీకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి అంటే, మనకి నడుస్తున్న బాహ్య ప్రపంచంలో చాలా అవసరం. ఎందుకంటే రకరకాలుగా మనుషుల్లో స్వభావ సంస్కారాల్లో పొల్యూషన్ చాలా అయిపోయింది. నేనంటే ఎవరు, మన వాస్తవిక ధర్మం ఏంటి, మన సనాతన ధర్మం యొక్క కర్తవ్యం ఏంటి, ప్రతి ఒక్క మనిషికి బాధ్యత అంటూ ఉంది. ఈ మానవ సృష్టిలో మనం దేనికోసం వచ్చాం? ఈ భరతఖండంలో ఇంత మంచిగా ఇక్కడ ఇలాంటి జన్మభూమిలో మనం జన్మించేము అంటే, భరతఖండంలో మనం ఈ భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని ఎంతవరకు నిలబెట్టగలుగుతున్నాం మన వ్యవహారిక జీవితంలో అనేది ఇక్కడ మనం చేసేటువంటి ధారణ. ఇదే ధర్మం. ధారణ అంటేనే ఆచరణ. ఆచరణ ఎప్పుడు వస్తుంది? మన ఆలోచన, చింతన ఆధ్యాత్మికత వైపు మరలిస్తూ ఉంటేనే మెల్లిమెల్లిగా మార్పు అనేది తీసుకొస్తుంది. మన ధర్మం ఏంటో మనకి పదే పదే గుర్తు చేస్తుంది. అధర్మాలకి లోబడడం, అనేక రకాలుగా అకర్తవ్యాలకి లోబడి మనం ఏదైతే చేస్తూ ఉంటున్నామో, ఈ పాపమే మళ్ళీ మనల్ని పరిహారం ఏం చేస్తుంది? ఒక ప్రాయశ్చిత్తం లేకుండా పశ్చాత్తాపానికి గురి చేస్తుంది. చేస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, మళ్ళీ భగవంతుని వేడుకుంటూ ఉంటాం. కనుక ఇలా మనం పదే పదే బాధపడడం కాకుండా, ఎలాంటి పశ్చాత్తాపం లేని పరిస్థితి అనే దానికి ఒక ప్రాయశ్చిత్తానికి మనకి సాధన నేర్పిస్తున్నారు. మన
జీవన స్వరాలు ఎలా ఉండాలి అంటే మనలో ఎంత సహనశీలత, రోజంతా రకరకాలుగా విషయాలు ఏవైతే ఎదురుతూ ఉంటాయో, సమస్యలు ఎదుర్కొంటూ ఉంటామో, వాటి అలల్ని వాటిని ఎలా పక్కకు నెట్టుతూ మనం ముందుకు సాగించాలి. అలాంటి ఓర్పు సహనం అనేది ఆధ్యాత్మికత మనకి సాధనతో స్వతహాగానే సాధ్యమవుతుంది. తెలియకుండానే మనలో ఓర్పు సహనం మనకి అవగాహన తీసుకొస్తుంది ఆత్మకి. సహనశీలత అని అంటున్నాం. సహన అంటే మనలో ఈ సా హ నా సి లా త, ఇందులో కూడా ఎలా సరి గమ పద అనేది మనకి స్వరాలు వస్తాయో, సరి గమ పద అది కరెక్ట్గా మనకి స్వరాలు పలుకుతేనే దాని యొక్క అందం మంచిగా శోభిస్తుంది ఆ కంఠస్వరానికి. అలాగే మన జీవితానికి కూడా మనం ఈ మానవ జీవితంలో ఈ సృష్టి నాటకంలో పాత్రను అభినయించడానికి వచ్చాము అంటే సమాజంలో మన ద్వారా ప్రతి ఒక్కరికి ఒక ప్రేరణాత్మకత కలిగినటువంటి వ్యక్తిత్వం ఉండాలి. అబ్బా, జీవితం అంటే ఇదేనండి, మనం కూడా ఇలా జీవించాలి అని వేరే వారికి ప్రేరణ కలగాలి అంటే మన జీవన స్వరంలో కూడా మంచి సహనశీలత అంటేనే సహనం. మరియు హ అంటేనే ఎప్పుడు హర్షిత ముఖత. ఏ విషయాలు ఎన్ని రకాలుగా మనకి బాధ పెట్టేవి ఎదురైనా మన ముఖంలో హర్షిత ముఖత్వం అంటే చిరునవ్వు అనేది చెరిగిపోకుండా ఉంటుందో అది అందరినీ ఆకర్షిస్తుంది. దేవతల్లో ఎప్పుడు కూడా చిరునవ్వు లేకుండా ఏ చిత్రాల్లో అయినా చూసామా? ఎందుకు? తప్పనిసరిగా హర్షిత ముఖత ఉంటుంది. అంటే వాళ్ళల్లో అలాంటి జీవన స్వరాన్ని పొందే ఆధ్యాత్మికత ద్వారా వాళ్ళ జీవితాన్ని అలా తయారు చేసుకున్నారు. మనకి ఎగ్జాంపుల్ ఉదాహరణమూర్తిగా అయ్యారు. అందుకే మనం ఆ రూపం చూస్తూనే మన మనసుకి ఆనందం అనిపిస్తుంది. అలాగే మన ముఖంలో ప్రసన్నత్వం, సహ హ నా నమ్రత, మనలో వినయ విధేయతలు, ఎన్ని రకాలుగా సాధించిన పేరు ప్రఖ్యాతులు, ఎన్ని కోట్లు లక్షలున్నా, ఎంత పెద్ద ఎదిగినా కానీ మనం ఒదిగి ఉంటామో, ఆ నమ్రతతో వినయ విధేయతలతో ఉంటామో అక్కడ తప్పనిసరిగా సఫలత ఉంటుంది. అందరూ కూడా మనసులో మనం స్థానాన్ని పొందగలుగుతాం. ఆ గౌరవం ప్రతి ఒక్కరు కూడా మనం కోరుకోకుండానే అనేక మంది సన్మాన గౌరవ మర్యాదలకి యోగ్యులుగా కాగలుగుతాం. శీతలత, సి అంటేనే శీతలత్వం. శీతలతాదేవి ప్రత్యేకంగా ఎలా మహిమ చేయబడుతున్నారు. ఎంత మనం అప్పుడప్పుడు గరం అయిపోతూ ఉంటాం, అంటే చాలా కోపిష్ఠులుగా, గంభీరంగా, చాలా అరుస్తూ అనేక రకాలుగా మనం కోపాన్ని చూపిస్తూ ఉంటాం. కానీ అలాంటి సందర్భాల్లో కూడా మనల్ని మనం శీతలత్వాన్ని ఎలా తెచ్చుకోవాలి? అలాంటి శీతలత స్వభావం మనలో సహనమనండి, హర్షిత ముఖతనండి, మరియు నమ్రత, శీతలత మరియు లవలీన స్థితి, ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ప్రేమలో లవలీన స్థితి. తా అంటేనే మనం తన్మయ స్థితి అనండి. అలా మనం ఒక్కొక్క గుణాన్ని అలవర్చుకుంటూ ఉంటాము వ్యక్తిగత జీవితంలో. ఈ సహనము, ఓర్పుతో, హర్షిత ముఖతతో, అంతర్లీనం చేసుకునే శక్తితో మరియు రమణీయత స్వభావంతో, అలాంటి భగవంతుడి ప్రేమలో లవలీనమైన స్థితిలో మన జీవితం ఎప్పుడు చాలా సంగీత స్వరంలా మాధుర్యంగా, అనేక మందికి ప్రేరణాత్మకంగా, ఆటోమేటిక్గా మనోరంజకంగా, ఆహ్లాదకరంగా ముందుకు సాగిపోతుంది. మరి అలాంటి జీవితాన్ని మనం అలవర్చుకోవాలి అంటే ఆధ్యాత్మికత సాధన కావాలి. ప్రతిరోజు ఎంతగా ఆధ్యాత్మిక ప్రవచన వింటూ ఉంటామో మన గుణాల్లో మనకి మార్పు వస్తూ ఉంటుంది. మనలో ఒక తెలియని దైవత్వం, ఒక దివ్యత ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ మార్పు, పరివర్తన అనేది ప్రతి ఒక్కరికి ప్రేరణ కలుగుతుంది. అలా సమాజంలో మార్పు అనండి, దేశంలో మార్పు అనండి, ఒక రాష్ట్రంలో అనండి, ఒక విశ్వంలో పరివర్తన అనేది మనం కోరుకున్నటువంటి రామరాజ్యాన్ని, అలాంటి ప్రపంచాన్ని మనం తొందరగా తీసుకురాగలుగుతాం. అలాంటి మార్పు, పరివర్తన అనేది మనం ఎంత సాధన చేస్తామో మన యొక్క గుణాల్లో పరివర్తన తీసుకొస్తుంది. ఇదే ఒక గుణాల అలంకరణ. రోజు దేవతలకి పొద్దున్న లేస్తే అలంకారాలు చేస్తారు. ఎందుకంత అలంకార మూర్తులుగా మనం చూపిస్తాం?
ఎక్కడ ఆ అలంకారాలు అంటే ఈ దైవీ లక్షణాలే, దైవీ గుణాలు, ఈ జ్ఞానరత్నాలు, ఆధ్యాత్మికత, ఇదే మనల్ని ఒక అలంకార మూర్తులుగా తయారు చేస్తుంది. ఇదే మనకి చరిత్రలో ఒక నవనిర్మాణాన్ని నిమిత్తంగా చేస్తుంది. అంటే మనలో ఎప్పుడైతే ఒక గుణాన్ని ఒకటికి తోడు చేస్తూ ఉంటామో, ఆ జోడీ చేయడంతో ఒక గుణం తర్వాత ఒక గుణం స్వతహాగా ఒక మాలలో మణిపూసలుగా మనం తయారవుతాం. మాల జపిస్తాం కదా, జపమాల అని, విష్ణుమాలనండి, రుద్రమాల. ఆ మాలలో మణిపూసలుగా కూడా ఎలా యోగ్యులుగా అయ్యారు అంటే భగవత్ స్మరణలో ఈ ఆధ్యాత్మిక చింతనతో ఎప్పుడైతే ఒక్కొక్క గుణాన్ని గుణమాల ధరింపస్తామో, ఇదే ఒక గుణదానం. మనం ఎన్నో రకాల దానం చేస్తున్నారు ఇవాళ రేపు. అన్నిటికంటే గొప్ప దానం జ్ఞానదానం, దాని తర్వాత గుణదానం. గుణదానం అంటే మనలో ఆచరించేటువంటి ఆ వ్యక్తిత్వంతో మార్పు వచ్చేటువంటి గుణాలే వేరే వాళ్ళకి ప్రేరణ. ఇదే మన సనాతన ధర్మం యొక్క లక్ష్యం. ధర్మం అంటేనే ధారణ. మన యొక్క ఆచరణ, వ్యవహారాలు, నడవడిక మన వ్యక్తిగత జీవితంలో ఒక చారిత్రాత్మకమైన పురాణాల్లో ఏదైతే వింటున్నామో దేవతల యొక్క కథలు అనేది వాళ్ళు ప్రాక్టికల్గా వ్యవహారిక జీవితంలో అలా నడిచి చూపించారు. ఈ భూమిపైనే నడిచారు దేవతలు అంటారు కదా. అంటే ఈ భారత భూమిపైనే నిజంగా వాళ్ళు ఈ దైవీ లక్షణాలని భగవంతుడు నేర్పించే జ్ఞాన రాజయోగ శిక్షణ ద్వారానే వాళ్ళు పవిత్రతనే ధర్మం, భూమి బద్దలైన ధర్మం వదిలిపెట్టము, ధర్తపరియో ధర్మనా చూడియే అంటారు. అలా మన సనాతన ధర్మం యొక్క ధారణ ఏంటి అంటే పవిత్రత. పవిత్రత అంటేనే మనలో దైవీ లక్షణాలు, ఎలాంటి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, ఈర్ష, ద్వేష ఇలాంటి మనోవికారాలు అనేవి లేకుండా అంశమాత్రంగా కూడా ఒక్కొక్క దానికి ఎన్నో అంశం ఉంది, వంశం పుడుతూ ఉంటుంది. వాటన్నిటికీ కూడా మూలాధారణం దేహాభిమాన్, నేను పలానా అనే ఎప్పుడైతే దేహ అభిమానంతో ఉంటామో ఇవన్నీ వంశాలు పుడుతూ వచ్చినాయి. అందుకోసమే మనం ఈ దేహంలో ఉంటూ కూడా అంతర్గతంగా దాగి ఉన్న సూక్ష్మ శక్తి, ఆధ్యాత్మికత శక్తి, నేను ఆత్మని ఎప్పుడైతే గుర్తిస్తామో ఆత్మిక సహజ లక్షణాలు స్వతహాగా జాగృత అవుతాయి. ఇలా ఒక్కొక్క గుణాన్ని ఎప్పుడైతే మనలో మార్పు తెచ్చుకుంటూ ఉంటామో, వృద్ధి కళల్లో వెళ్తూ ఉంటామో, ఆటోమేటిక్గా మనమే ఆ జీవిత మాధుర్యాన్ని పొందగలుగుతాం. ఏ దుఃఖదాయి పరిస్థితిలో కూడా ఆ దుఃఖం యొక్క ఫీలింగే రాకుండా మనం అందులో కూడా ఒక నెగిటివ్లో పాజిటివ్, ఆ వేస్టేజ్లో కూడా బెస్ట్, ఆ వ్యర్థంలో కూడా మనం సమర్థతని తెచ్చుకుంటామో. ఏది జరిగినా కళ్యాణమే, ఇందులో కూడా మంచి ఇమిడి ఉంది, ఏదైనా నా మంచి కోసమే అనేది పాఠాన్ని నేర్పించేదే ఆధ్యాత్మికత. అలా ప్రతి ఒక్కటిలో సకారాత్మకతని తీసుకొచ్చేది మనకి ఆధ్యాత్మిక జ్ఞానం. అందుకోసం మనం ఎంతగా రోజు వింటూ ఉంటామో ఆలోచనలో ప్రతి ఫీల్డ్లో ప్రతి సమస్యకి పులి స్టాప్ పెట్టుకుంటూ వెళ్ళగలుగుతాం. ఇలా ఎదురయ్యే సమస్యల్లో, సంబంధీకుల్లో, వాళ్ళల్లో కూడా మార్పు తీసుకురాగలుగుతాం. ఎందుకంటే స్వపరివర్తన్ సో విశ్వ పరివర్తన్. మనం మారితే వాళ్ళు కూడా మారుతారు. కాబట్టి ఇంట్లో పలానా వాళ్ళు మారితే నాకు చాలా ప్రశాంతం అండి, వాళ్ళు మారాలి, వాళ్ళు మీ దగ్గరికి పిలుచుకోండి, సత్సంగానికి రమ్మనండి, వాళ్ళు మేము అక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నాం, వాళ్ళు ఒక్కటి మారితే చాలు మేము అని అంటారు. వాళ్ళు ఎవరో మారాలని కాదు, ఫస్ట్ మనం మారితే మనం చూసి వాళ్ళు మారుతారు. ఇదే దివ్య దర్పణ్ అంటారు. అంటే దివ్య గుణాలు ఆచరణలో ఎప్పుడైతే మార్పు తీసుకొస్తూ ఉంటామో, మన జీవితంలో అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని తీసుకొస్తామో, ఇదే ఒక అద్దంలా, మన దర్పణంలాగా వేరే వారికి ఉదాహరణగా కనిపిస్తుంది. ఈరోజు ఇవాళ రేపు చెప్పే శిక్షణ ద్వారా మారే వాళ్ళు ఎవరూ లేరు. పిల్లలనండి, పెద్దవాళ్ళనండి, తోటి వాళ్ళనండి, ఎవరైనా సరే వినే ఓపిక ఎవరికి కూడా లేదు. చూసి నేర్చుకునే వాళ్ళేమాట. ఏదైనా వాళ్ళకి ప్రాక్టికల్ ప్రూఫ్ కావాలి. కాబట్టి మనలో ఎంత మార్పు వచ్చింది, మనలో ఆ కోపాన్ని, అసహనాన్ని, మరి ఆవేశాన్ని ఎంతవరకు మనం వదిలిపెట్టగలిగాం. అది ఎప్పుడైతే మనలో మార్పు కనిపిస్తుందో వాళ్ళు చెప్పకుండానే మన దారిలో వస్తారు. మనం పొందేటువంటి జీవితంలో మాధుర్యమైన ఆనందాన్ని
ఈ సంగీతాన్ని వాళ్ళు కూడా మనం వినేలాగా, మనల్ని చూసి నేర్చుకునేలా వాళ్ళు కూడా తయారు చేసుకోగలుగుతారు. కనుక కేవలం మనం స్థూలంగా వినేటువంటి పాటలు సంగీత స్వరంలోనే ఆనందం కాదు, మన జీవితంలోనే ప్రాక్టికల్ లైఫ్లో పొందేటువంటి ఈ అప్ అండ్ డౌన్స్లో, రకరకాల పరిస్థితుల్లో, సుఖదుఖాల్లో, మానాల్లో ఈ రకరకాల అన్ని రకాల్లో కూడా మన మానసిక సమతుల్యత ఎంతవరకు ఉంది, బ్యాలెన్స్ ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతున్నాం. ఈ మానసిక సమతుల్యత అంటే అన్నిటికీ అప్ అండ్ డౌన్ కాకుండా స్టెబిలిటీ, అన్నిటినీ సహజంగా సంతోషంగా ఆస్వాదించడం. అలాంటి సంతోషంగా స్వతహాగా ఆస్వాదించేటువంటి అంతర్లీనం చేసుకునే శక్తి ఆధ్యాత్మికత, రాజయోగ అభ్యాసం ద్వారా ఒక విల్ పవర్ అంటూ ఇంప్రూవ్ అవుతుంది మనలో. అంటే మనోబలం, మానసిక స్థైర్యం, మానసిక శక్తి పెరగడంతో వాటిని అంతర్లీనం చేసుకుని పులి స్టాప్ పెట్టగలుగుతాం. అలాంటి కొన్ని సందర్భాలని కూడా మనం ఒక సకారాత్మకతో, మంచి దృష్టికోణంతో తీసుకుంటూ అందరినీ కలుపుకోగలుగుతాం. అలాంటి సమైక్యత కుటుంబాన్ని మనం ఏర్పరచుకోగలుగుతాం. కనుక మన జీవన సంగీత స్వరాలు అంటేనే మనలో అలాంటి నిజమైన సహజ గుణాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి దివ్య గుణాలు, దివ్య లక్షణాల్ని అలవర్చుకుంటూ ఉంటామో, ప్రతి ఫీల్డ్లో నడుస్తున్నా, లేస్తున్నా, కూర్చున్నా, మాట్లాడినా ప్రతి దాంట్లో మనం ఎలా స్వతహాగా సహజ సిద్ధంగా తమకి తాము ఆ సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారు. అప్పుడే గోటేస్తే నషా చడేగా అంటారు కదా. అంటే తమ గోటితో, తమ చేత్తో కష్టపడిన దాంట్లో ప్రతిఫలం ఆనందం వేరు అంటారు. తమ చేత్తో రుబ్బిన ఆ గారి యొక్క టేస్ట్ వేరు అంటారు, పప్పు. అట్లా మనం మన స్వయం కృషితో, అంతర్గతంగా స్వసాధనతో, ఆధ్యాత్మికత చింతనతో అంతర్గతంగా సాధన చేస్తామో ఆ జీవిత మాధుర్యం మనకి అనుభూతి అవుతుంది. అనుభవం అనేది ఒకటేసారి రాదు. ఇందులో తప్పనిసరి ఒక ఎనలైజ్ చేస్తుంది. ఎంత జీవితంలో ఎనలైజ్ అంటే బాగా రియలైజేషన్ చేస్తామో, అటెన్షన్ ఉంటుందో, అలర్ట్ ఉంటుందో, అవగాహన ఉంటుందో, మన మీద మనకి ప్రతి దాంట్లో కూడా ఒక శిక్షణ స్వరూపంగా మనకి మనం స్వయం శిక్షణ స్వరూపంగా శిక్షించుకుంటూ ఉంటామో, శిక్షణ ఇచ్చుకుంటామో స్వసాధనలో, అప్పుడు అనుభవం యొక్క రసమే రసానుభూతి అంటారు. ఈరోజు ఎపిసోడ్లో మనం జీవన సంగీత స్వరాలు అంటే మనమే ఆ మాధుర్యాన్ని, ఆ సంగీతాన్ని, భగవంతుడితో పొందే ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆ లవలీన స్థితిని, అలాంటి ఆహ్లాదకరమైన మనస్సుని ఎలా పొందొచ్చు అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక మంచి దివ్యమైన అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.